వ్యక్తిని ఉన్నత స్థాయికి చేర్చే ఆధ్యాత్మిక ప్రయాణమే భక్తి. అపార నమ్మకం, అచంచల విశ్వాసం, అవ్యాజ్య ప్రేమ, అసాధారణ విధేయత, అపూర్వ అణకువ ఇవన్నీ భక్తిలో భాగమే. అయితే భక్తి, భక్తులు అనేవి సాధారణంగా దైవికానికి సంబంధించిందని భావించాలి. త్రికరణ శుద్ధి ఆరాధన, కఠోర తపస్సు, నియమనిష్టలతో పూజలు, అర్చనలు, అభిషేకాలు ఇవన్నీ దైవానుగ్రహానికి అర్హమైనవి. అయితే పైకి భక్తి, లోపల కుయుక్తి ప్రదర్శించి డాంబిక ఆడంబరాలతో దైవాన్ని ఆరాధించినట్లు నటించి దైవభక్తి పేర లబ్ధి పొందాలనుకునేవారు తాత్కాలిక విజయాలు సాధించిన శాశ్వత అపజయాలు, దీర్ఘకాలిక కష్టాలు పొందడం జరుగుతుంది. ఆస్తికవాదం, నాస్తికవాదం ఏదో ఒక మార్గం, ఎవరికిష్టమైన మార్గంలో వాళ్ళు వెళ్ళొచ్చు. నాస్తిక భావాలు నిండాపునికి పుచ్చుకుని ఆస్తిక సామ్రాజ్యాన్ని ఏలడానికి భగవంతునికి భక్తి పేరిట దోపిడీ పర్వాలకు దిగి కోట్లకు పడగలెత్తడానికి ప్రయత్నిస్తే ఎప్పుడోకప్పుడు భంగపాటు తప్పదు. నిజమైన భక్తి ప్రబుద్ధులు ఉన్నవారు ఏవో ప్రలోభాలకు తలొగ్గి, బెదిరింపులకు భయపడి తమ రూటు మార్చుకున్నా భగవత్ అనుగ్రహానికి దూరమవుతారు. భక్తి అంటే ఏమిటి? భక్తి సామ్రాజ్యం అంటే ఏమిటి? భక్తి మార్గం అంటే ఏమిటి? భక్తోన్మాదం అంటే ఏమిటి? భక్తి ప్రబుద్ధుల అంటే ఏమిటి? గాఢ భక్తి అంటే ఏమిటి? మూఢ భక్తి అంటే ఏమిటి? భక్తి మాటన మోసాలకు పాల్పడే దొంగ భక్తులకు సదా దైవ సేవలో పరోపకార బుద్ధితో తరించే నిజమైన భక్తుల తేడా తెలుసుకోవడం ఎలా? దైవం కంటే దైవనామస్మరణ దివ్యమైనది అంటారు. ఎందుకు? అసలు సిసలు భక్తిలో రకాలు ఉన్నాయా? అయితే అవి ఎన్ని? భక్తి అంటే అంకితభావం, ఆరాధన, జీవితాన్ని ఉత్తమంగా గడిపే సన్మార్గం. భక్తి ఎవరిపైనైనా ప్రదర్శించవచ్చు. పెద్దలు, పూజ్యులు, గురువులు, తల్లిదండ్రులు ఎవరిపైనా భక్తి ప్రదర్శించిన అది చివరకు భగవద్భక్తి కిందకి వస్తుంది. ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అనేది పురాణ శ్లోకం. మేఘాలు వర్షించి ఆకాశం నుంచి కురిసిన వాననీరు చెరువులు, కాలువలు, నదుల ద్వారా ఏ రీతినైనా సముద్రానికే చేరతాయి. ఇదే రీతిన ఏ దైవానికి, ఏ మహనీయులకు చేసిన సంస్కార నమస్కారమైనా అవి దేవదేవుడైనా ఆ కేశవునికే చేరతాయి. అంటే మనం ఏ దైవాన్నైనా, ఏ దేవతా గణాలనైనా ఆరాధించవచ్చు, పూజించవచ్చు. అయితే మనం ప్రదర్శించే భక్తి ప్రపత్తులన్నీ ఆ ఆదిదేవుడు, దేవదేవుడికే చెందుతాయి. భక్తులు తాము ఎన్నుకున్న మార్గంలో దైవభక్తి ప్రదర్శిస్తారు. హైందవులు విగ్రహారాధనకు పెద్ద పీట వేస్తారు. దైవ నామస్మరణ, ధ్యానం, జపం, తపం ఇలా ఎన్నో మార్గాల్లో దైవాన్ని ఆరాధిస్తారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు దైవారాధనతో భగవత్ సన్నిధికి చేరువవ్వడానికి భక్తి మార్గం దోహదపడుతుంది. మోక్షాన్ని పొందడానికి అంటే పునర్జన్మ చక్రాన్నుండి విముక్తి పొందడానికి చక్కటి మార్గం ఈ భక్తి. మానవ సేవే మాధవ సేవ. పరోపకార గుణం, సర్వప్రాణి సౌభ్రాతృత్వాన్ని కాంక్షించేవారిపై ఎళ్లవేళలా భగవత్ అనుగ్రహం ఉంటుంది. భక్తి భక్తులకు తప్ప దేనికి భగవంతుడు వశంకాడు. ఇందుకు శ్రీకృష్ణ తులాభార ఘట్టాన్ని స్మరించుకుంటే సర్వం బోధపడుతుంది. సత్యభామ శ్రీకృష్ణ స్వామిని సంపూర్ణంగా తన స్వామిని చేసుకోవడానికి పతిదాన ప్రక్రియ చేపడుతుంది. నారదుడికి స్వామిని దానమిచ్చి తులాభార ఘట్టం అనంతరం తన స్వామిని తాను తీసుకోవాలని భావిస్తుంది. అయితే మణులు, మాణిక్యాలు, వైఢూర్యాలు, చివరికి రత్నభాండాగారం అంతా తెచ్చిన తులాభారంలో త్రాసు కదలదు. నిత్యం అపార బంగారు రాసులు కురిపించే సమంతకమణిని త్రాసులో పెట్టినా ఇంచు కూడా కదలదు. అయితే రుక్మిణీదేవి పరమ భక్తితో తెచ్చి త్రాసులో వేసిన చిన్న తులసి దళంతో త్రాసు కదులుతుంది. స్వామి తులాభార ఘట్టం పూర్తవుతుంది. భక్తికి భక్తులకు తప్ప దేనికి భగవంతుడు వశం కాడని ఈ ఘట్టం నిరూపిస్తుంది.
పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇందులో ఏది అతి ఖరీదైనది లేదు. వీటిని మాత్రమే కోరే భగవంతుడు అపార వరాలు భక్తులకిస్తాడు. సుధాముడు శ్రీకృష్ణుని చిన్ననాటి మిత్రుడు. ఇతడే కుచేలుడు. గంపెడు సంతానంతో గర్భదరిద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉండగా బాల్య స్నేహితుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముని వద్దకొస్తాడు. ఆ మహనీయునికి ఏదైనా ఇవ్వాలని తలంపు కుచేలుకుంది. అయితే ఏమివ్వగలడు? జీర్ణ వస్త్ర నిత్యాలంకృతుడైన తాను అంతటి దైవానికి ఏమివ్వగలనని ఇంట్లో ఉన్న కొన్ని అటుకులను మూట కట్టుకుని వెళ్తాడు. కృష్ణుని దర్శనం చేసుకున్నాక స్వామి వైభవం, హంసతూలికా తల్పాలు, అష్ట ఐశ్వర్యాలు, అష్టభార్యలు అన్నీ చూశాక అటుకులు ఇవ్వడానికి తటపటాయిస్తాడు. సర్వం తెలిసిన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆ అటుకులు తీసుకుని ఆప్యాయంగా తింటాడు. సమస్త సంపదలిచ్చి కుచేలునిని కుబేరుడిగా మారుస్తాడు. అది దైవం గొప్పతనం, దైవలీల. అంతటి దైవాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అంత గొప్ప ఫలాలు మనకు లభిస్తాయి. కొందరు వ్యక్తులు అక్షరం పొల్లుపోకుండా స్వచ్ఛమైన ఉచ్చారణతో వేద మంత్రాలు పఠిస్తూ పూజలు, అభిషేకాలు, వ్రతాలు, క్రతువులు చేయిస్తారు. తమ గృహాల్లోనూ మహోన్నత రీతిలో వేద క్రతువులు చేసి అందర్నీ ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. భక్తునికి భగవంతునికి సంధానకర్తలుగా ఉన్నట్లు నమ్మిస్తారు. భగవత్ ఆశీర్వాదాలు భక్తులకు అందజేయడానికి ఉదయించిన దైవనిష్ట గరిష్ఠులుగా పేరు పొందుతారు. అయితే ఆ వ్యక్తులు అంతర్గతంగా దైవాన్నే విశ్వసించరు. పురహితం కోరే పౌరోహిత్యులుగానో అర్చక స్వాములుగానో వ్యవహరించి ఆ ఉపాధిలో కోట్లకు పడగలెత్తుతారు. అపరాధం భావించి కించితైనా లేని ఈ తరహా వ్యక్తులను ఏమనాలి? మోసగాళ్లనాలా? బ్రతుకు తెరువు నేర్చిన గొప్పవాళ్లనాలా? పుణ్యకార్యాలు చేస్తున్నందుకు వీరు పుణ్యాత్ములా? అటు దైవాన్ని ఇటు భక్తులను మోసగిస్తున్నందున పాపాత్ములు అనాలా? భక్తి ముసుగులో కొందరు ఉన్నపళంగా కోట్ల రూపాయలకు పడగలెత్తాలని భావిస్తారు. అపర భక్తాగ్రేసురుల్లాగా స్వాముల్లా, బాబాల్లా అవతారమెత్తి భక్తులను తమ మాయమోహిత ఆధ్యాత్మిక ప్రసంగాలతో బుట్టలో వేసి వాళ్ళ ఆస్తిపాస్తులే కాక సర్వం దోచుకుని ఉడాయిస్తారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తారు. నిలదీసిన వారిని నిలువ నీడ లేకుండా చేస్తారు. అందుకే దైవాన్ని నమ్మాలి కానీ దైవం పేరుతో మోసాలకు పాల్పడే వారి జోలికి వెళ్లరాదని నిజమైన ఆధ్యాత్మిక బోధకులు చెప్తారు. కొందరు భక్తులు సైతం దొంగ బాబాలు, నకిలీ ఆధ్యాత్మిక గురువులకు దగ్గరవ్వడం జరుగుతోంది. తాము ఆ ఆశ్రమాల ద్వారా లబ్ధి పొందడానికి దొంగ గురువులను ఆకాశానికెత్తేసే మాటలు మాట్లాడడం, అసలు శిష్యుల భక్తులను మభ్యపెట్టి ఈ దొంగ గురువుల చెంతకు చేర్చడం జరుగుతోంది. ఇలా బ్రోకరేజ్ చేసేటువంటి వ్యక్తులు ఆశ్రమ భక్తుల వేషాలు ధరించి తమ కమిషన్లు, ముడుపులు పొందేసి ఆ దొంగ బాబాలు, గురువులను ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడేస్తున్నారు. నిజమైన భక్తులను నమ్మించేసి నిలువునా ముంచేస్తున్నారు. భగవంతుడు కొందరికి అందమైన జీవితాన్ని, సంపూర్ణ వేద విజ్ఞానాన్ని, సమస్త సౌఖ్యాలను కలగజేస్తాడు. అయితే మహాభక్తుల్లా వ్యవహరించి తాము నేర్చిన విద్యతో, మేధా సంపత్తితో ఆధ్యాత్మిక క్రతువులు, పూజలు, అభిషేకాలు చేయిస్తారు. తమ స్వగృహాల్లో పెద్ద ఎత్తున దైవ పూజలు, వ్రతాలు, నోములు చేయిస్తారు. భగవంతుని తర్వాత భగవంతుడన్న విధంగా వ్యవహరిస్తారు. అయితే అంతర్గతంగా వారు దైవాన్ని విశ్వసించరు. దైవం పేరిట పవిత్ర ఆధ్యాత్మిక, ధార్మిక క్రతువులు సాగించే కొందరు గోముఖ వ్యాఘ్రాల్లా వ్యవహరించి దైవశక్తిని నిందించడం జరుగుతుంది. దైవ దూషణ, దైవ ప్రచారం చేసిన వారికి లోలోపల వంతపాడతారు. అయితే దైవాగ్రహానికి గురయ్యే వరకు ఆ తరహా వ్యక్తులకు నిజం బోధపడదు. చేతులు కాలాక ఆకులు పట్టిన చందం మాదిరి ఒక్కసారిగా ఓడలు బండ్లైనప్పుడు దైవశక్తి విదితం అవుతుంది.
అయితే దైవానుగ్రహానికి పాత్రులవ్వాలంటే వీరు వైకుంఠపాళిలో అరుకాశుడు మింగగా మొదట్లోకొచ్చిన విధంగా ప్రారంభ భక్తి నుంచి బయలుదేరి అప్పుడైనా బుద్ధిగా మెలిగితే పరమపద సోపానపట అంచునకు చేరతారు. మరికొందరు దైవక్రతువుల్లో కొలువులు పొందుతూ బంగారం లాంటి బతుకులు బతుకుతూ ఆ దైవాలపైనే విశ్వాసం లేకుండా కొందరు వ్యవహరించడమే కాకుండా దైవ దూషణలకు పాల్పడుతున్నారు. కొన్ని ప్రముఖ ధార్మిక సంస్థలు పవిత్ర దేవాలయాల్లో కొలువుల్లో నాస్తికవాదులు అన్యమతస్థులు చేరి లక్షలు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అయితే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన సామెత మాదిరి వ్యవహరించి ఆ దేవాలయాలను దైవాలను దూషించి భక్తులపై అనుచితంగా వ్యవహరించి అవమానపరిచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. అపరాధభావం కించితైనా లేని ఈ తరహా వ్యక్తులను ఏమనాలి? వీళ్లను కొలువుల్లోకి తీసుకున్న వారి కొలువులను ఏం చేయాలి? ఇవి భక్తుల మదిలోని ప్రశ్నలు. దేవుడు సర్వం తెలిసినవాడు, సర్వవ్యాప్తంగా ఉండేవాడు, సర్వశక్తివంతుడు. అలాంటప్పుడు ఇక దైవానికి ఉన్న అద్భుతమైన శక్తి ఎంత గొప్పదో వేరేగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇక దైవభక్తి అంటే దైవంపైన భక్తునికి ఉన్న అపార పూజ్యనీయ ఆరాధనాభావం, ప్రగాఢ విశ్వాసం, నిష్కలంక ప్రేమ, నిరాడంబర ప్రేమ. ఈ రెండు కూడా ఇవి ఉత్తమమైనవే. దైవశక్తి లేకుండా భక్తి సాధ్యం కాదు. భక్తి లేకుంటే దైవశక్తి విశిష్టత విశదం కాదు. దైవానికి ఉన్న అపార శక్తే దైవశక్తే. సృష్టి, స్థితి, లయ, సమస్త భువన భాండవాలను నడిపించేటువంటి శక్తి ఇవన్నీ దైవీక శక్తులే. దైవశక్తితో అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి, సుసాధ్యాలు అసాధ్యాలవుతాయి. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. కోట్లకు పడగలెత్తినవాడు కూలీవాడవుతాడు, కూలీ పనులు చేసేవాడు వాడు కోట్లకు పడగలెత్తుతాడు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. భగవంతుడు ఎందుకు ఈ దండనలు విధించాడు, అనుగ్రహ జల్లులు కురిపించాడు అంటే పూర్వజన్మ సంచిత ఫలితాలతోడు ప్రస్తుత జన్మ పాప పుణ్య ఫలాలకు అనుగుణంగా ఆకాశానికి వెళ్లడాలు, అధః పాతాళాలకు చేరడాలు జరుగుతూ ఉంటాయి. దైవశక్తి ప్రకృతిలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. సూర్యచంద్రులు, నక్షత్రమండలం, పంచభూతాలు, అష్టదిక్పాలకులు ఇలా ప్రకృతిలోని ప్రతి అంశం దైవశక్తికి నిదర్శనమే. జీవితంలో సరైన పంథాలో వెళ్లడానికి, కష్టనష్టాలను అధిగమించడానికి స్వశక్తితో పాటు దైవభక్తి సహాయపడుతుంది. భక్తుడు భక్తి ద్వారా దైవానుగ్రహాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. దైవశక్తిని నమ్మితే దైవభక్తి పెరుగుతుంది. దైవభక్తి ఉంటే దైవశక్తి ఫలాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి. భగవద్భక్తిని ఎన్నో రీతుల్లో ప్రదర్శించవచ్చు. అయితే ప్రధానంగా నవవిధ రీతుల్లో భక్తి ప్రదర్శించాలని 9 రకాలైన భక్తి మార్గాలను పురాణ గ్రంథాలు వివరించాయి. ఈ నవవిధ భక్తులను ఆచరిస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. దేహత్యాగం అనంతరం మోక్ష సాధనంలో భాగంగా దైవైక్యానికి ఈ పవిత్ర భక్తి మార్గాలు దోహదపడతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. భగవంతుడి కోసం తన సర్వస్వాన్ని అర్పించడమే అసలు సిసలు భక్తి. నిజ భక్తుడు నిరంతర భక్తి సాధనలో నిమగ్నమై ఉంటాడు. మహాభక్తాగ్రేసరుల కోవకు చెందిన వారిలో ఎందరెందరో కారణజన్ములు, దైవాస సంభూతులు, దైవస్వరూపులు ఉన్నారు. నారాయణ మంత్ర జపంతో నిరంతరం హరినామస్మరణలో తరించే నారదుడు, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం అని కీర్తించే ప్రహ్లాదుడు, సదా రామపదారవింద సేవలో తరించే హనుమంతుడు, కబీర్దాసుతో రామదాసుగా కీర్తింపబడిన రామభక్తాగ్రేసురుడు శ్రీరామదాసు తన జీవిత సర్వస్వాన్ని సదా శ్రీకృష్ణ ధ్యానంలో తరింపజేసుకున్న మహాభక్తురాలు మీరాబాయి, ప్రహ్లాద వరదుడు మాధరి నరసింహస్వామి ధ్యానంలో సదా తరించే యాదర్శి, ఇలా ఎందరో భక్తులు మహాభక్తులుగా ఉండి భగవత్ స్థానంలో భక్తులతో పూజలు అందుకున్నారు.
భగవంతుని పాదాలకు భక్తిపూర్వకంగా నమస్కారం చేయడం పాదసేవన భక్తి. దైవానికి పూజలు నైవేద్యాలు సమర్పిస్తే అది అర్చనా భక్తి. వందనా భక్తి సైతం పాదసేవన భక్తి లాంటిదే. త్రికరణ శుద్ధిగా భగవంతునికి నమస్కరించడం వందన భక్తి. భగవంతుని బంటుగా సేవకునిగా మెలగడం దాస్యభక్తి. దాస్యభక్తాగ్రణ్యుడు ఆంజనేయుడు. శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడి భక్తుడు. ఇక దాస్యభక్తిలో మహత్తరంగా తరించే మరో మహాశివభక్తుడు శివదేవుడి వాహన రూపుడైన నందీశ్వరుడు. భగవంతుని హితుడు, మిత్రుడిగా, స్నేహితుడిగా భావించే భక్తి సఖ్యభక్తి. తనను తాను భగవంతునికి సమర్పించుకునే భక్తి ఆత్మనివేదన భక్తి. భగవత్ శక్తి గురించి, ఆయన లీలలు గాథల గురించి వినడం, తెలుసుకోవడం శ్రవణ భక్తిగా పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. భగవంతుని గుణగణాలను కీర్తించడం కీర్తనా భక్తి కాగా, భగవత్ నామాలు భగవద్గాథలను స్మరించుకోవడం స్మరణ భక్తి. దైవశక్తి గొప్పదా, దైవభక్తి గొప్పదా? భగవద్భక్తులకు కడచివరకు కష్టాలు వచ్చి అప్పుడు ఉపశమనం కలుగుతుంది. భక్తులపై అపార అపేక్ష కలిగిన భగవంతుడు మరి ఈ ఉపేక్ష చూపించడంలో కారణం ఏమిటి? తండ్రికి చెడ్డ కొడుకు మీదే ప్రేమ ఉంటుంది అంటారు కదా. ఇందుకేనా తనపైన ద్వేషం ప్రదర్శించిన వారిపైనే భగవంతుడు అధిక జాలి కలిగి ఉంటాడు? దైవాలపై దెయ్యాల్లా ప్రవర్తించే వారిని సైతం దైవభక్తులుగానే భావించడంలో ఎంత గొప్ప విషయం! వారి భక్తిని వైరి భక్తిగా గుర్తించి వారికి తన చేతుల్లోనే మోక్షం కలిగించడం ఎంత దయాశీలత! దైవం ఎవరు? దైవం ఎక్కడ ఉంటాడు? గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాభరణం, ఇలా చిట్ట చివరి వరకు భక్తులు భవసాగరంలో కొట్టుమిట్టాడకే భగవంతుడు అనుగ్రహిస్తాడు. భక్తికి భక్తుడికి దేవుడు పరీక్ష పెడతాడా, లేక ఆ భక్తుని అమోఘ కీర్తి విశ్వవ్యాప్తం చేయడానికా? మంచివాళ్లకు కష్టాలు కలిగించి చెడ్డవాళ్లకు సుఖాలు కలిగించడంలో అంతర్గత ఉద్దేశ్యం ఏమిటి? పాపపు పనులు అధికంగా చేసి పుణ్యం తక్కువగా చేసిన వారికి ఫస్ట్ స్వర్గలోకం వస్తుందని, పుణ్యకార్యాలు అమితంగా చేస్తే ఏదో తెలుసో తెలియకో చిన్న తప్పిదాలు పొరపాట్లు చేస్తే వాళ్లను ముందు డైరెక్ట్గా నరకలోకానికి తీసుకెళ్లడంలో తిరకాసు ఏమిటి? కలియుగ ధర్మం వల్ల అసలైన భక్తులకు అడుగడుగునా సంకటాలేనా? ఈ ప్రశ్నలకు పెద్దలు చెప్పే సమాధానం ఒకటే: ధనమైనా దారిద్రమైనా అనుభవించే కొలది తరిగిపోతుంది. పుణ్యాత్ములు పాపకర్మలన్నీ పటాపంచులు చేయడానికే ఈ తాత్కాలిక బాధలు. అగాధ జలనిధిలో ఆణిముత్యం, సోకాన మరుగున సుఖం ఉన్నట్టే మంచి మనుషులకు తొలుత వచ్చిన బాధలన్నీ సమసిపోయి చివరి పూర్ణ సౌకర్యాలకు అర్హులవుతారు. ఇది వాటి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.